టీడీపీకి షాక్. వైసీపీలోకి 2 ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ. ఏపీలో అధికార టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్ అవుతోందా? నిన్నటి వరకు విపక్ష వైసీపీ నుంచి టీడీపీలోకి పలువురు ప్రజాప్రతినిధులు జంప్ చేస్తూ ఉంటే ఇప్పుడు సీన్ రివర్స్ కొడుతోందా అంటే తాజా రాజకీయ పరిణామాలు, టీడీపీ ప్రజాప్రతినిధుల అసంతృప్తులు అవుననే ఆన్సర్లు ఇస్తున్నాయి. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ఎఫెక్ట్తో వైసీపీ నుంచి మొత్తం 29 మంది ప్రజాప్రతినిధులు సైకిల్ ఎక్కేశారు. ఇప్పుడు టీడీపీ బండి ఓవర్లోడ్ అయింది. ఇక్కడ కొత్త పాత నాయకుల మధ్య అస్సలు సఖ్యత ఉండడం లేదు. దీనికి తోడు టీడీపీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నవారు కొందరున్నారు. మంత్రి పదవులు కోల్పోయిన వారు, మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నవారు, వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని డిసైడ్ అయిన వారు తమ పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఇప్పటికే రాజకీయంగా కొత్త దారులు వెతుక్కునే పనిని ప్రారంభించినట్లు తెలుస్తోంది. నంద్యాలలో సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి టీడీపీని వీడి వైసీపీలోకి జంప్ చేసేశారు. సోదరుడు పార్టీ మారినా తాను మాత్రం టీడీపీలోనే ఉంటానని చంద్రబాబు తనను ఏకంగా 2 సార్లు ఎమ్మెల్సీని చేశారని శిల్పా చక్రపాణిరెడ్డి ఎంత మొత్తుకుంటున్నా ఆయన్ను లోకల్ టీడీపీ వాళ్లు, పార్టీ అధిష్టానం ఆయన్ను అసలు నమ్మడం లేదు. ఉప ఎన్నిక ప్రచారంలో కూడా ఆయన్ను పక్కన పెట్టేశారు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఉన్న ఆయన ఉప ఎన్నికకు ముందుగానే పచ్చ కండువా వదిలేసి వైసీపీ కండువా కప్పేసుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఉప ఎన్నిక వేళ టీడీపీకి పెద్ద షాకే. ఇక ఏపీలో కీలకమైన గుంటూరు జిల్లా నుంచి 2 టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు చంద్రబాబుకే ఇంటెలిజెన్స్ నివేదికలు వెళ్లాయట. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రస్థానమంతా కాంట్రవర్సీలమయమే. ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి అవ్వడం, కాంట్రవర్సీ కామెంట్లు చేయడం, సొంత పార్టీ నేతలను పక్కన పెట్టేయడం, ఆయన కుమారుల వ్యవహారాలు, ఇలా ఎన్నో విషయాలు ఆయన మెడకు చుట్టుకోవడంతో ఆయన మంత్రి పదవి కోల్పోయారు. మంత్రి పదవి పోయాక కూడా ఎమ్మెల్యేగా ఆయన తీరు వివాదాస్పదంగానే ఉంది.